ఎన్ఆర్ఐల్ని కూడా వాడడం జరుగుతుంది. ఎన్ఆర్ఐసి కూడా చెప్తున్నా, మీరు ఏదైనా చేయగలగాలంటే మంచిది కోరాలి, నైతికంగా చేయాలి. కానీ మీరు ఇలాంటి పనులు చేస్తే ఖచ్చితంగా మీ పైన కూడా పోలీస్ కేసులు పెట్టిస్తాం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి రిపోర్ట్ చెప్పించి మీ పైన కూడా కేసులు పెట్టిస్తామని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నా. ఒక్కసారి ఆడియో వినిపించండి. జయరామ్ గారు, యుఎస్ ఎన్ఆర్ఐ టీడీపీ కోఆర్డినేటర్. ఎలా మార్చాలని చెప్పి చెప్తున్నాడు. మీరు నైతికంగా మార్చగలగాలనా, అనైతికంగా డబ్బుతో మార్చగలగాలని చెప్పి ఆయన రెచ్చగొడుతున్నాడు వాళ్ళని. ఈ రూమ్ లో ఉండే వాళ్లకు 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెట్టడం పెద్ద సమస్య కాదు. ప్రతి విలేజ్ లో పోయి మీరు 2-3 లక్షలు ఖర్చు పెట్టి 10 కుటుంబాలని మార్చండి. అలా నియోజకవర్గంలో 1000 ఓట్లని మార్చండి, డబ్బుతో మార్చండి. ఇంత ఓపెన్ గా వీళ్ళు డబ్బుతో రాజకీయము చేస్తుంటే దీనికి సుమోటోగా కేసు తీసుకోవాల్సిన అవసరము ఎలక్షన్ కమిషన్ కు ఉంది, పోలీసు యంత్రాంగానికి కూడా ఉంది అని చెప్పి నేను మీకు ఈ రోజు నుంచి మా పార్టీ ఆఫీస్ నుంచి డిమాండ్ చేస్తున్నా. ఇలాంటి వాళ్ళు వస్తే ఏ ఊర్లో కూడా మనం వదలకూడదు. వాళ్లకు ఆ ఊరుకు వస్తే ఒక ఆర్బీకే కేంద్రము, ఒక సచివాలయం వ్యవస్థ, ఒక మంచి స్కూలు, ఒక మంచి హాస్పిటల్ కనపడే పరిస్థితి ఈరోజు ఉంటే ఏమీ చేయలేదు అని చెప్పి వాళ్ళు ఒకవేళ చెప్తే, లేదంటే ఇది చేసిన దాంట్లో ఇది తప్పు ఉంది అని ఏమన్నా చెప్తే దానికి ఒప్పుకోవచ్చు. కానీ వాళ్ళ అవసరాలని బట్టి, వాళ్లకు భార్య పిల్లలు ఉంటారు, వాళ్ళ అవసరాలని వాడుకోండి అంటే వాళ్ళ పేదరికానికి బీద పరిస్థితిని వాడుకొని డబ్బుతో వాళ్ళని మార్చండి అని చెప్పి క్లారిటీగా ఈరోజు చెప్పడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు.